జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో ఇళ్ల కూల్చివేత వివాదం తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసింది. గత 80 ఏళ్లుగా తాము నివసిస్తున్న ఇళ్లను ఒక వ్యక్తి అన్యాయంగా కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేశారని కంచి సత్యనారాయణ అలియాస్ బుల్లయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాముంటున్న భూమి పంచాయతీకి చెందిందని, ఇళ్లకు పట్టాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నామని పేర్కొంటున్నారు. అయితే తమ ఇళ్ల వెనుక ఉన్న రామాలయం దేవస్థానానికి చెందిన భూమిలో తమ ఇల్లు ఉందంటూ ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించి కూల్చివేతకు ఆదేశాలు తీసుకొచ్చారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. చదువు లేకపోవటం, ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేకపోవడంతోనే కోర్టులో తమ వాదన సమర్థవంతంగా వినిపించలేకపోయామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయకుండా బలవంతంగా ఇళ్ల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు. అసలు వివాదంలోని భూమి పంచాయతీకి చెందిందా, రామాలయ దేవస్థానానికి చెందిన భూమా, బాధిత కుటుంబం వద్ద ఉన్న పట్టాలు, రికార్డులు అసలేం చెబుతున్నాయి? ఈ అంశాలపై బాధిత కుటుంబంతో మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని మామిడికుదురు మండలంలో ఈదరాడ గ్రామంలో ఒక ఫ్యామిలీ అన్యాయంగా తన ఇల్లును కూల్చేస్తున్నారని చెప్పేసి ఆవేదన చెందడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ పుంతలో మేము ఇల్లు కట్టుకున్నాం. అయినప్పటికీ కూడా పక్కన రామాలయం ల్యాండ్ సంబంధించిన ఒక వ్యక్తి మా మీద అన్యాయంగా కోర్టులో కేసు వేసి తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈలోగా జేసీబీలు కూడా తీసుకొచ్చి ఇల్లుని కూల్చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు. మరి విషయం ఏంటనేది మరి ఆ వ్యక్తి మనతో ఉన్నారు, కంచి సత్యనారాయణ గారు. మరి ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఏంటి ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? ఇప్పుడు మేము తాతల నాటి నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ కంచి సత్యనారాయణ నా పేరు. మా తాతల నాటి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. ఉంటుంటే ఏదో పంచాయతీ ల్యాండ్ ఆక్రమించుకుని ఏమి నెరగా చింతనం లేక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు 2-3 సార్లు చిన్న చిన్న ఇల్లు కట్టుకుని ఏదో కష్టపడి పెద్ద ఇల్లు ఒకటి కట్టుకున్నాం. ఇది రామాలయం భూమి కాదు, పంచాయతీ సంబంధించిన భూమి. అండి, పంచాయతీకి సంబంధించిన భూమి అండి. రామాలయంకి మాకు ఏ విధమైన సంబంధం లేదండి. వాళ్ళకి దోవ ఉందండి, పట్టా ఇచ్చారండి, గవర్నమెంట్ ఇంటి పన్ను కడుతున్నామండి, కరెంటు బిల్లు ఉందండి. అన్నీ ఉండగా మాకు చదువు సంస్కారం లేకపోవటం వల్ల మొత్తం మా ఇల్లు పీకేయటం కోసం అని చెప్పేసి అతను ఒకరు వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి అనాహింస పెట్టేస్తున్నాడండి. పొద్దున్న జేసీబీలు తీసుకుని వచ్చేసాడండి. వచ్చేస్తే మేము మా 4 పెద్దలని సంప్రదింతే వాళ్ళ 4 ఉండటం వల్ల మళ్ళీ ఏదో వాయిదా వేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కూల్ చేయాలని చెప్పేసి ఆయన అంటున్నాడు. రామాలయం సంబంధించిన భూమి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇది రామాలయం సంబంధించిన భూమా లేకపోతే పంచాయతీ సంబంధించిన? మాది రామాలయం సంబంధించింది కాదు సార్, మా వెనకాల ఉన్నదండి. రామాలయానికి రాశాడండి కటికిరెడ్డి శ్రీరాములు గారు, వాళ్ళ తాతయ్య గారు రాశారు. మనవడు మా మీద కేసేసి పోరాడి చేస్తున్నాడండి. అది మమ్మల్ని కచ్చతే సమస్య ఏంటండి అసలు ఇక్కడ? మేము మా తాతల నాటి నుంచి ఉంటున్నామండి. మా తాతల నాన్న ఉన్నామండి. ఇది అసలమైన భూమి అండి. ఇది పొడికి ఇళ్ళు ఉన్నాయండి. పంచాయతీకి సంబంధించిన ఆస్తి అండి ఇది. ఆ పక్కన రామాలయం భూమి ఉందని భూమిగాలైన కోర్టులు వేసి మాకు ట్రాక్టర్లు అయ్యి వెళ్ళాలని అడ్డం వేయడండి. ఇప్పుడు ఇది రామాలయం భూమి కాదు, గవర్నమెంట్ పుంత. మరి గవర్నమెంట్ పుంత అయినప్పుడు మరి ఇది కోర్టు నుంచి ఆర్డర్ ఎలా తెచ్చుకున్నాడు ఆయన ఆర్డర్ మరి ఎలా వేసాడో మేము ఏమైనా చదువుకున్నాం మనుషులు కాదండి మేము. ఆయన ఏ రకంగా వేసాడో ట్రాక్టర్కి దోవ కావాలని ఆ పక్కన దోవ 2 ట్రాక్టర్లు వెళ్ళి దోవ ఉందండి. ఆ దోవ కాదని ఈయన మీద పట్టుదల చేత ఇల్లు తీయించేయాలని పంతంతో ఉన్నాడండి. నాకు ఇప్పటికి 72 సంవత్సరాలండి. అప్పటి నుంచి కూడా మా తాతల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. వెనకాల వెళ్ళడానికి దారికి అడ్డు పెట్టారా? ఏమి పెట్టలేదండి, ఏం పెట్టలేదు. దోవ పబ్లిక్ ఉంది. ఇందాక కూడా ట్రాక్టర్ వచ్చి అది దున్ని వెళ్ళిందండి ఆ దోవని. మీరు ఎంతకాలం నుంచి ఉన్నారమ్మా ఇంట్లో? 80 సంవత్సరాలు మట్టించి ఉంటున్నామండి. మేము పుట్టకలేని మట్టించి కూడా ఇక్కడే ఉంటున్నాం. మేము పుట్టలేదండి. మా నాన్నగారు ఇక్కడ చిన్న పాక వేసుకున్నారండి. ఈ పాకలోనే పుట్టామండి మేము అందరం కూడాను. తర్వాత అండి మా అన్నయ్య గారు కట్టుకున్నారండి. ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అతను వడ్డు రాలేదండి. ముందు మామూలుగా కట్టుకున్నాడండి. తర్వాత ఏదో కొంత పెంకుటిల్లు కట్టుకున్నాడండి. అప్పుడు కూడా వడ్డు రాలేదు. మళ్ళీ ఇల్లు ఇలాగ కష్టపడి రెక్కల మీద కట్టుకున్నాడండి. ఇప్పుడు మరి ఇల్లు వచ్చి ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో మరి ఆ పక్కన దోవ కోసం కొంచెం గొడవ వచ్చి ఆ దోవ కూడా ఇచ్చేస్తానన్నాడండి అన్నయ్య గారు. కావాలితే కిచెన్ తీసేసుకోమన్నారు. ఆ పక్కన తాటల్లి దోవ ఉన్నదండి. ఏం వద్దు మొత్తానికి ఇల్లులే తీసేయమని అంటున్నాడండి. దాన్ని పట్టండి మరి గవర్నమెంట్ వాళ్ళని మరి చేతులెత్తి కోరుకుంటున్నాను. మరి నా అన్నయ్యకి న్యాయం చేయాలని నేను అడుగుతున్నానండి. మరి ఇప్పుడు ఇది గవర్నమెంట్ పుంత అంటున్నారు, మరి పట్టా తెచ్చుకున్నా అంటున్నారు. మరి ఇవన్నీ విషయాలు ఊర్లో పెద్ద నాయకుల నుంచి మీరు అడిగే ప్రయత్నం చేయలేదా? అడిగారండి.
అడిగితే ఇంకా కోర్టు ద్వారా వెళ్ళిపోయింది కాబట్టి మేము ఏం చేయలేమంటున్నారండి. అందుకని మరి గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేస్తారండి. లోకేష్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, మరి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది నిజంగా రామాలయం భూమేనా లేదా గవర్నమెంట్ పొందుతా ఏం చెప్పండి? గవర్నమెంట్ భూమి అండి ఇది. గత దగ్గరగా 120 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు అయ్యి నివసిస్తున్నారండి ఇక్కడ. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం రాజోలు నియోజకవర్గం ఈదరాడ గ్రామం అండి ఇది. ఈ పొంతలో ఇవాళ పెద్దలందరూ కూడా నివసించిన వాళ్ళే. పాకలు వేసుకున్నారు, పాకల్లోంచి ఏమో బంగాళ పెంకుటిలోకి వెళ్ళారు, బంగాళ పెంకుటిళ్ళలో పోయి మళ్ళీ బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ ఇవన్నీ కూడా కక్ష సాధింపులతోటి దారి లేదని కక్ష సాధింపులతో వీళ్ళ మీద బిల్డింగ్లు పడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న పొడుగున్న ఇళ్ళన్నీ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అండి ఇదంతా కూడా. ఇన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉన్నా కానీ కేవలం ఈ మూడిల్ని ఎందుకు కూర్చోనుకున్నాడు ఆయన? ఆయన రామాలయం ల్యాండ్ ఎకరం పొలం ఉందండి. గ్రామం అంతా సహకరించారు మాకు, ఈ దిబ్బలందరూ సహకరించారు. అవసరమైతే మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి న్యాయం చేయమని మేము కోరుతాం. విన్నారు కదండి. అంటే ఇక్కడ గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము పాక వేసుకున్న కాడి నుంచి పెంకిటిల్ నుంచి ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా రెక్కల కష్టంతో బిల్డింగ్ కట్టుకున్నాము. ఇదే వరుసలో ఒక 25 ఇళ్ళు ఉన్నప్పటికీ గవర్నమెంట్ ల్యాండ్లో కేవలం ఈ 3 ఇళ్ళని టార్గెట్ చేసి ఈ 3 ఇళ్ళనే తీసేయాలని చెప్పేసి ఒక వ్యక్తి అన్యాయంగా ఇది రామాలయం భూమిలో ఉంది అని చెప్పేసి ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి మేము చదువుకోలేదు, మాకు ఎలా వెళ్ళాలో కోర్టుకి మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఉంది. మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ గ్రామస్తులు అయితే కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, అమలాపురం. చూశారు కదా, ఇవి ఇప్పటి వరకున్న ఈవినింగ్